చంపినట్టుగా మనం చూస్తాం 7 సందర్భాలు. యహూ రాజు అయిన తర్వాత అతడు మొదలు పెట్టాడు వేట, ఒక్కొక్కరిని చంపటం మొదలు పెట్టాడు. మొట్టమొదట ఎవరంటే మనం చూసామంటే మొదట చంపింది మొదటి రాజులు, ఇదే 2వ రాజుల గ్రంథము 2వ రాజులు 19వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాము. 2వ రాజుల గ్రంథము మనం గమనించామంటే 9వ అధ్యాయము 24వ వచనంలో జరిగిన సంగతి ఏంటంటే, ఇక్కడ యెహోరాము ఏం చేస్తాడంటే సిరియా రాజు మీద యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధములు అతనికి గాయం తగిలినప్పుడు ఆ గాయాన్ని బాగు చేసుకోవాలని ఎక్కడికి వచ్చాడని చెప్పాను, యెజ్రెయేలు. కనుక ఏ ప్రాంతం అది? యెజ్రెయేలు. కనుక అంటే నాబోతు ద్రాక్ష తోట ఆనుకొని ఉన్న కోట, లేకుంటే అతని ఒక ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ లాంటిది. ఆడికొచ్చి ఆరోగ్యం పొందాలి, గాయం నయం చేసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు ఇతను పరామర్శించాలని ఎవరు వచ్చారని చెప్పాము? పక్క దేశపు రాజు. ఏ దేశం అది? యోధా దేశం. కాబట్టి ఇది ఇశ్రాయేల్ కదా. అయ్యో పాపం ఇశ్రాయేల్ రాజుకు బాగోలేదు, గాయమైందంట, రెస్ట్ లో ఉన్నాడంట అని చెప్పేసి ఈ యొక్క యెహోరామును పరామర్శించాలని యోధా దేశపు రాజు అయినటువంటి అహజ్యా వచ్చాడు. కనుక ఇప్పుడు ఇద్దరు కూడా ఎక్కడున్నారు? యెజ్రెయేల్లో ఉన్నారు. యెజ్రెయేలు వచ్చి పరామర్శిస్తున్న సమయంలో ఇప్పుడు యెహోవా వచ్చాడు సైన్యంతో. వచ్చాడు మొదటి సైనికుడు, 2వ సైనికుడు వెనకాల వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? వెంటనే ఎక్కడ సమాధానం అంటే ఎక్కడ సమాధానం? నీ తల్లి ఎంతమంది ప్రవక్తలను చంపింది? యెహోవా ప్రవక్తలను చంపింది, బయలుదేవతలను, అషేర దేవతలను పోషించింది. కాబట్టి ఎక్కడ సమాధానం? దేశంలో చిల్లంతనము, జారత్వము ఇవన్నీ తీసుకొస్తే ఎక్కడ సమాధానం అనగానే అప్పుడు యెహోరాము అంటాడు పక్కన అహజ్యా, యోధా దేశం రాజుతో, అహజ్యా ఘోరం జరుగుతా ఉంది, పారిపోతాం అనగానే వెంటనే ఇద్దరు రథం తిప్పుకుని మొట్టమొదట గురిపెట్టి బాణంతో కొట్టాడు. సరిగ్గా యెహోరాము యొక్క గుండెల్లో గుచ్చుకొని పోయింది, చనిపోయాడు. 24వ వచనం 2వ రాజులు 9వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణం అతని గుండె గుండా దూసుకొని పోయిన కనుక అతడు రథమునందే ఒరిగేను. కాబట్టి 24వ వచనంలో ఇప్పుడు ఎవరిని చంపాడు చెప్పండి? యెహోరామును. కనుక యెహోరాము ఎవరైనా ఎవరి కొడుకు? ఆహాబు కొడుకు. చెప్పండి, యెహోరాము ఎవరు? ఆహాబు కొడుకు. ఆ యెహోరాము వచ్చేసి యెహోషాబాతు కొడుకు. ఇప్పుడు యెహోరాము ఎవరంటే ఇతను ఇశ్రాయేల్ రాజు. ఇప్పుడు ఎవరు ఇతను? ఇశ్రాయేలు రాజు. కనుక ఎవరంటే ఇతను ఆహాబు కుమారుడు. కానీ ఇప్పుడు ఆహాబు సంతతిలో మొట్టమొదటి రాజును చంపేశాడు. కాబట్టి ఇప్పుడు రాజును చంపేశాడు మొట్టమొదటి. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రణాళిక, నువ్వు రాజు అయిన తర్వాత ఆహాబు సంతతులు అల్పులు కానీ ఒక్కడిని కూడా ఉంటుందని చెప్పాడు కదా దేవుడు. కానీ రాజు అయిన తర్వాత మొట్టమొదటి ఎవరు చంపేశాడు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు యెహోరాము చంపేశాడు. ఆ రథం మీద ఒరిగిపోయాడు, రక్తం కారుతా ఉంటే తీసి బయట పడేశారు. అది ఏ భూభాగము? అందరూ చెప్పాలి, ఏ భూభాగం? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు నాబోతుని చంపినప్పుడు అన్నాడు, ఎక్కడైతే నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకింది అదే ప్లేస్ లో నీ రక్తము, నీ భార్య పిల్ల రక్తం కూడా కుక్కలు నాది. ఇప్పుడు యెహోరాము చచ్చిపోయింది కూడా ఎక్కడ? అదే ప్లేస్. నాబోతుని చంపి ఎక్కడ చంపారు? అదే ప్లేస్ లో యెహోరాము కూడా మరణం అయ్యాడు. నెక్స్ట్ ఇప్పుడు యెహోరాము అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇతన్ని కలవడానికి వచ్చాడు. ఎవరైనా ఎవరని చెప్పాను? యోధారాజు. ఎవరైనా? అహజ్యా. చెప్పండి, ఎవరంటే ఆయన? అహజ్యా. కాబట్టి ఇప్పుడు ఇతను చనిపోయిన తర్వాత నెక్స్ట్ అహజ్యా పారిపోతా ఉంటే అతను మెగిద్దు అనే ప్లేస్కి దాగి పారిపోయిన తర్వాత పట్టుకొని అతను కూడా చంపుతాడు. అది వచ్చేసి మనం చూసామంటే 27వ వచనం చూడండి. 27వ వచనం ఇదే 2వ రాజులు 9వ అధ్యాయము 27వ వచనంలో అహజ్యా రెండవదిగా ఎవరు చంపుతున్నాడు? ఈయన అహజ్యా. కాబట్టి ఇప్పుడు యెహోరాము చచ్చిపోయిన తర్వాత అసలు యెహోరామును పరామర్శించాలని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇతని వెంట పడ్డాడు. 27వ వచనం, యోధా రాజున అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములో నగరి మార్గని పారిపోయాను. ఆయనను యెహూ అతను తరిమి రథమునందు అతను హతము చేయడని ఆజ్ఞించాను కనుక వారు ఇబ్లెయేము దగ్గరనన్న గూర్నకు పో మార్గముందు అతను కొట్టగా అతడు మెగిద్దోకి పారిపోయి అచ్చట మరణమాయను. కానీ ఇప్పుడు రెండవదిగా ఎవరిని చంపాడు?
అహజ్య. ఈ అహజ్య కూడా దుర్మార్గుడే, కనుక దుర్మార్గాన్ని పరిపాలించాడు. కాబట్టి అందుకే ఇప్పుడు ఈ అహజ్యనే కదా వాళ్ళతో స్నేహం చేశాడు. అందుకే ఇప్పుడు అహజ్యని కూడా చంపాడు. అంటే ఇప్పుడు ఇద్దరు రాజులు చచ్చిపోయారు. చెప్పండి ఎవరు? ఇతను ఏ రాజు అని చెప్పాము? ఇతడు యోధారాజు అహజ్యాన్ని చంపాడు. ఇశ్రాయేల్ రాజు యెహోరాముని చంపాడు. ఎవరు? యెహూ. కాబట్టి ఇప్పుడు దేవుడిని అభిషేకించింది ఎందుకు? అందరిని చంపడానికి పుట్టినట్టుగా ఉన్నాడు కనుక యెహూ. మనం చూస్తా ఉంటే అతని చరిత్ర అంతా. కాబట్టి మొదటి యెహోరాముని చంపాడు, ఇశ్రాయేల్ రాజు పూర్తయిపోయాడు కనుక వాడిని చంపేశాడు. నెక్స్ట్ ఇప్పుడు యోధారాజును కూడా చంపాడు. ఇంక ఇంతటితో అయిపోలే, మళ్ళీ ఆట కొంచెం ముందు కొనసాగాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ యెజ్రెయేలులో ఆ గెస్ట్ హౌస్ లో యెహోరాముని చంపిన తర్వాత లోపలికి వెళ్తా ఉన్నాడు, ఊరు లోపలికి. కనుక ఊరు లోపలికి వెళ్తా ఉంటే లోపల యెహోరాము తల్లి ఉంది. ఏం పేరు? ఆమె పేరు చెప్పండి. యెజ్బేల్. చెప్పండి ఎవరంట? యెజ్బేల్. ఆమె చచ్చిపోలా, ఆమె బతికే ఉంది. యెజ్బేల్ ఉంది. ఇప్పుడు యెజ్బేల్ ఉంటా ఉంటే లోపల కోటలో కూర్చుంది. యెహూ వస్తున్నాడు. అక్కడ యెహోరాముని చంపాడు, రెండో వైపు ఏమో అహజ్యాని చంపాడు. ఇప్పుడు ఆ సైన్యాన్ని తీసుకుని లోపల కోటలకు వస్తా ఉంటే దూరం నుండి చూసి మాట్లాడుతుంది యెజ్బేలు. సమాధానం అంటది. ఎక్కడ సమాధానం? నువ్వు చేసిన పనులు ఎట్లా ఉన్నాయి? యెహోవా ప్రవక్తలు, యెహోవా సేవకులను చంపి, బయలుదేవతలు పోషించి, అసరే దేవతలు పోషించి, చిల్లంగితనము, జారత్వము, విచ్చలవిడిగా పరిపాలించాను నీ భార్య, నీ భర్త ఆహాబు నువ్వు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు జిమ్రీ వంటి వాడా అంటది. జిమ్రీ వంటి వాడని అని చూడండి అన్నమాట. ఆమె 2 రాజులు 9వ అధ్యాయము 31. యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతను చూచి, నీ యజమానుని చంపిన జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చున్నావు అని అడిగా. ఎక్కడ సమాధానం? జిమ్రీ ఏం చేశాడు చెప్పండి? జిమ్రీ ఏం చేశాడు? జిమ్రీ ఎవరిని చంపాడు? తన యజమాని రాజుగా ఫుల్గా తాగుంటే ఏం చేశాడు? వాడిని చంపి వీడు రాజు అయ్యాడు జిమ్రీ. అంటే నువ్వు కూడా ఇప్పుడు ఏం చేసి యజమాన్ని చంపావు, జిమ్రీ తాగు చేసావు. జిమ్రీ ఎట్లా చంపి వాడు రాజు అయ్యాడో నువ్వు కూడా యజమాని చంపావు. అంటే ఇప్పుడు జిమ్రీ ఎంతకాలం పరిపాలించాడని చెప్పాము? చూడండి ఎన్ని దినాలు. అంటే ఇప్పుడు నీ పరిపాలన ఎంతకాలం అని అంటుంది ఇప్పుడు యెజ్బేల్ ఇండైరెక్ట్ గా. నువ్వు ఎంతకాలం పరిపాలిస్తావు అని ఒక విధంగా శాపం పెడతా ఉంది. ఎవరికి? యెహూకి. నువ్వే శాపగ్రస్తురాలివి. నీ శాపం ఆయనకి ఎంత తగులుతుంది? నీ కుటుంబాన్ని దేవుడు శపించాడుగా, ఒక్కడు ఉండొద్దు అన్నాడుగా దేవుడు. కాబట్టి ఇప్పుడు యెహూని దేవుడు అభిషేకించాడు. కాబట్టి నువ్వు శాపం పెట్టినా యెహూకి శాపం రాదు. కాబట్టి జిమ్రీ వంటి వాడంటే యజమాని చంపి వాడు ఎంతకాలం పరిపాలించాడు? 7 దినాలే కదా. నీ కథ కూడా అంతే అన్నట్టుగా చెప్పిస్తా ఉంటే నీ శాపం ఏం తగలదమ్మా యెజ్బేలు. ఎందుకంటే నువ్వే శపించబడిన దానివి, నీ శాపం ఎందుకు వస్తుంది? రాదు. అనగానే పైనుండి నాతో ఉన్న వాళ్ళు ఎవరు అనగానే పైన ఉన్న వాళ్ళు అందరూ కూడా తొంగి చూస్తారు. దాన్ని పైనుంచి కింద పడుతాయని అంటాడు. పడతావు కానీ యెజ్బేల్ పైనుంచి కింద పడదోస్తే ఆ గోడ మీద పడి, గుర్రాల మీద పడి కనుక మాంసం అంతా చిందరవందరైపోయి, రక్తం అంతా చిందిపోయి, చివరికి ఆ పుర్రె ఒకటి, ఎముకలు, కాళ్ళు, చేతులు దొరుకుతాయి. మిగతా మాంసం ముక్కలు కూడా దొరకలేదంట. అట్లా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చనిపోయారు చెప్పండి? ఇప్పుడు 3వదిగా యెజ్బేల్ చనిపోయింది. కనుక ఇది కూడా 2వ రాజులు 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 9వ అధ్యాయము 33 నుంచి. అంటే యెజ్బేలు అంటే యెహూ ఒక్కొక్కరిని వేటాడుతున్నట్టుగా ఉంది. కనుక దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు, దేవుడు చెప్పినటువంటి ఏవైతే దేవుడు చెప్పాడు అది చేస్తున్నట్టుగా మొదటి యెహోరామును చంపాడు, 2వది అహజ్యాని చంపాడు, 3వది ఇప్పుడు యెజ్బేల్. ఏం జరిగింది చూడండి, చదువుతాము. 32వ వచనం, 2 రాజులు 9:32. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షం ఉన్న వారు ఎవరని అడుగ్గా 2-3 పరిచారకులు పైన తొంగి చూసిరి. దీనిని కింద పడదోడని అతడు చెప్పగా వారు దాన్ని కిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానం చేసిన తర్వాత, ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతి పెట్టని ఆజ్ఞేయగా వారు దాన్ని పాతి పెట్టబోయిరి. అయితే దాని కపాలము అంటే పుర్రె, పాదములు, అరచేతులు తప్ప మరేమీ కనబడలే. అంటే మాంసం మొక్కలు కూడా దొరకలేదు యెజ్బేలి. కాబట్టి ఆ కపాలం అంట, ఆ పుర్రె ఒకటి, పాదాలు, చేతులు కనపడ్డాయి అంట. అయ్యో పాపం సత్యసచ్చింది కానీ పైన త్రోసారు, గోడ మీద పడింది, గుర్రాల మీద పడింది కానీ గుర్రాలతో తొక్కించాడు. ఆ మాంసం అంతా పిసరి అయిపోయి కుక్కలు మాంసం తినేసాయి.
చివరికి ఆ పుర్రె కాలు చేతి దొరికిన తర్వాత పాతి పెట్టనంటే అవే దొరికాయంట. ఇప్పుడు ఈ 3 మరణాలు ఎక్కడ జరిగినాయి అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడంట? యెజ్రెయేలు. ఇప్పుడు ఏ భూభాగంలో? యెజ్రెయేలు భూభాగంలో. కనుక యెజ్రెయేలు అనేటువంటి ఈ ప్లేసు నాబోతు ఆనుకున్నటువంటి పక్కన ద్రాక్ష తోట. అక్కడ నాబోతు చంపాడు కదా, ఆ రోజు ఏలీ అన్నాడు, ఎక్కడైతే మీరు నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకిన మీ రక్తం కూడా, అంటే దేవుని యొక్క ప్రవర్తన చూడండి ఎంత ఖచ్చితంగా నెరవేరుతుందో. ఆ రోజు చెప్పిన ఏలియా ప్రవచనం ఈరోజు ఖచ్చితంగా అక్కడే యెహోరాము మరణము, అక్కడే అహజ్యా మరణము, అక్కడే యెజెబెలు మరణం కూడా. కాబట్టి అలాగూ అతను యెజెబెలు యొక్క మాంసాన్ని కుక్కలు కూడా తిన్నాయంట. కింద వచ్చిన చూడండి, కింద వచ్చినము 36. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతను ఇట్లేను, ఇది యెజెబెలు ఎవరు గుర్తుపట్టలేకుండా యెజెబెలు భూభాగమందు యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. 37. యెజెబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున పెంటవలి ఉండునని తన సేవకుడు తిష్బీడు నాకు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగాను. ఆ రోజు ఎప్పుడైతే నాబోతును చంపారో 21వ అధ్యాయం 1 రాజుల్లో అప్పుడు వచ్చిన ప్రవచనము ఇప్పుడు ఏమవుతుంది? నెరవేరుతుంది. మీరు ఎట్లా నాబోతును చంపారు, ఆయన రక్తం చిందించాడు, అదే రీతికి మీ రక్తం చిందుతుంది. అట్లాగా ఆహాబు రక్తము, యెజెబెలు రక్తము, వాళ్ళ కుమారుడు యెహోరాము, కనుక యోధారాజు అహజ్య. కాబట్టి అలాగూ దేవుని యొక్క ప్రవచనం చెప్పినట్లుగా అక్షరాలుగా మనం జరిగింది మనం చూస్తాం. ఆ రీతికి ఇప్పుడు యెజెబెలు కూడా చనిపోయింది. ఇప్పుడు ఇంతటితో ఆగిపోలేదు ఇంకా యెహో యొక్క వేట. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తున్నాడు. కనుక యెహోరాము అయిపోయాడు, అహజ్య అయిపోయింది, నెక్స్ట్ యెజెబెలు. ఇప్పుడు ఆహాబు పిల్లలు, కనుక ఆహాబు పిల్లలు ఉన్నారు ఇంకా. చూడండి 10వ అధ్యాయము 2వ రాజులు 10వ అధ్యాయం 2వ రాజులు 10వ అధ్యాయము 1వ వచనం 10వ అధ్యాయం 1వ వచనం. షోమ్రోనులో ఆహాబునకు 70 మంది కుమారులు ఉండిరి. యెహూ వెంటనే తాకిదులు రాయించి షోమ్రోను నుండి యెజ్రెయేలు అధిపతులకు పెద్దలకు ఆహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞించినదేమనగా, మీ యజమాని కుమారులు మీ వద్ద ఉన్నారు, మరి మీకు రథములు, గుర్రములు, ప్రాకారముల పట్టణమును, ఆయుధ సామాగ్రి కలవు కదా. కాబట్టి ఈ తాగులు మీకు ముట్టిన వెంటనే మీ యజమాని కుమారుల్లో ఉత్తముడును తగినవాడునైన ఒకను కోరుకొని తన తండ్రి సింహాసనం మీద అతను ఆసీనుగా చేసి మీ యజమాని కుటుంబీకుల పక్షం యుద్ధమాడి. వారు ఇది విని బహు భయపడి ఆ 2 రాజులు అతని ముందర నిలువు జారకపోయారే, మనం ఎట్లు నిలవగలం అనుకొని కుటుంబ అధికారియు, పట్టణపు అధికారియు, పెద్దలను పిల్లలను పెంచిన వారిని కూడి యెహూకు వర్తమానం పంపి, మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారం సమస్తము జరిగించేదము, మేము ఎవని రాజుగా చేసుకొనము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియజేసేది. అప్పుడు అతడు 2వ తాకీదు రాయించి, మీరు నా పక్షమున ఉండి నా మాట వింటుకు ఒప్పుకొని ఎడల మీ యజమాని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. 70 మంది రాజకుమారులు వారిని పెంచిన పట్టణపు పెద్దల వద్ద ఉండిరి. కావున తాకిదు తమకు ముట్టినప్పుడు వారి 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలను గంపలో పెట్టి యెజ్రెయేలు ఉన్న అతని యొద్దకు పంపిరి. కానీ ఇప్పుడు ఎంతమంది చంపారంట? ఆహాబుకి ఎంతమంది పిల్లలంట? కాబట్టి ఇప్పుడు 2వ రాజు 10వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ వచనంలో ఆహాబు యొక్క 70 మంది పిల్లలు అంటే పెంచిన వాళ్ళు అక్కడ అధికారులు ఉన్నారు. వాళ్ళు తాగిదులు పంపిస్తే వాళ్ళు భయపడ్డారు. అమ్మ ఇప్పుడు యెజెబెలు చచ్చింది, వాళ్ళ తండ్రి ఆహాబు తెచ్చాడు, కాబట్టి ఇప్పుడు కనుక మనం యెహూది పెట్టుకున్నాం అంటే మనల్ని కూడా సంపుతాను భయపడి. అయ్యా నీ దృష్టికి ఏది అనుకూలమో అదే, మేమంతా నీ పక్షం ఉన్నాం, నా పక్షం ఉన్నారా? అట్లయితే మీ యజమాని కుమారులు 70 మంది పిల్లలు యొక్క తలెంచాలి, రేపటి దాకా నేను యెజ్రెయేలు ఉంటాను తీసుకొని రావాలన్నాడు. ఆ దినాల్లో తల తీసుకొని రావటం అనేది ఒక విజయాన్ని గుర్తుగా ఉండేది. అందుకే మనం దావీదు గొల్లియాతులు కూడా చూస్తాం. కనుక దావీదు కూడా ఏం చేశాడు చెప్పండి? గొల్లియాతు యొక్క ఖడ్గముతో అతని తలను ఛేదించి ఆ చేత పట్టుకుని వచ్చాడు. కాబట్టి అంటే అది ఒక విజయానికి సంకేతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆహాబు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఆహాబు యొక్క 70 మంది పిల్లలు కనుక ఉండకూడదు. అలుపుల్లో కానీ గనులు ఎవరు ఉండకూడదు అన్నాడు కదా. కానీ ఇప్పుడు 70 మంది నేను నెక్స్ట్ వీళ్ళు రాజులు అవుతారు కాబట్టి రాజు అవ్వకూడదు కనుక ఎవరు ఉండకూడదు అని చెప్పేసి 70 మంది తలలను కూడా తెప్పించేశాడు. కానీ ఇప్పుడు 70 మంది కూడా చంపాడు. కనుక ఇప్పుడు ఇది 4వదిగా మనం చూస్తాం. ఇంకెంతటితో ఆగలేదు కనుక ఇంకా ముందుకు వెళ్తున్నాడు యెహూ. కనుక ఎప్పుడైతే 70 మంది వచ్చేసారో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆహాబు బంధువుల్లో కనుక
ఆహాబు బంధువులు కూడా ఎవడు ఉండకూడదు. మొదటి రాజులు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. మొదటి రాజులు రెండవ రాజులు దీని కంటిన్యూషన్. రెండవ రాజులు 10వ అధ్యాయము 11వ వచనం మనం చూసామంటే 11వ వచనం చదువుదాము. ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలు ఆహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారిని అందరినీ, అతని బంధువులందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేసెను. అతనికి ఒకనినైనను ఉండనీయలేదు. ఇప్పుడు కుమారులే కాదంట, ఎవరంటే బంధువులు, ఇంకా రక్త సంబంధులు, యాజకులు. కనుక మొత్తాన్ని అంటే ఆహాబు సంబంధించినటువంటి శేషం ఏమి కూడా ఉండటానికి వీల్లేదు. కనుక అతని కుమారులే కాదు, అతని బంధువులు, రక్త సంబంధులు, అతను నియమించిన యాజకులు మొత్తాన్ని కూడా ఒకరిని కూడా ఉండనీయకూడదు అనగానే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళని కూడా చంపేశాడు. ఇప్పుడు యెహూ చరిత్ర చూస్తా ఉంటే యెహూ ఎందుకు పుట్టాడంట, అందరిని చంపడానికి పుట్టినట్టుగా ఉంది యెహూ చరిత్ర. దేవుడు ముందే చెప్పాడు, నేను అభిషేకిస్తున్నాను, ఎందుకంటే ఆహాబు సంతతులు ఒక్కడిని కూడా నువ్వు ఉండనీయకూడదు. కానీ నిజంగా యెహూ కూడా నిజంగా దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు అన్నట్లే ఉంది కనుక ఈ చరిత్ర చూస్తూ ఉంటే. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఆయన బంధువులు, రక్త సంబంధులు వాళ్ళందరిని చంపించాడు. నెక్స్ట్ ఇంతటితో ఆగిపోలేదు, ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు చనిపోయాడని చూసాము, యోధారాజు అహజ్యా చనిపోయాడు. అప్పుడు అహజ్యా సహోదరులు, బంధువులు అహజ్యా కోసం వస్తూ ఉంటారు. యెహూ ఎదురు పడతాడు, మీరు ఎక్కడికి వస్తున్నారంటే మేము అహజ్యా యొక్క సహోదరులము, ఆయన బంధువులము అని అన్నప్పుడు వాళ్ళు 42 మంది అంట. ఎంతమంది? వాళ్ళు ఒక్కరిని బతికిన వాళ్ళు, వాడిని చంపేశాడు. చూడండి కింద మనం చూసామంటే 13-14 వచనాలు. యోధారాజుని అహజ్యా సహోదరులు ఎదుర్కొని మీరు ఎవరని వారిని అడుగా, వారు మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణి కుమారులను దర్శించకు వెళ్ళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా పట్టుకొని అతడు చెప్పగా, వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకరినైనా విడువక వెంట్రుకలు కత్తిరించి ఇంటి గోతి దగ్గర 42 చంపిరి. కాబట్టి ఇప్పుడు 6వ విషయం మనం చూసినప్పుడు ఎవరిని చంపుతున్నాడు? అహజ్యా యొక్క సహోదరులు, రాజకుమారులు అంటే రాణి కుమారులు. కాబట్టి అంటే ఎంతమంది అంట? 42 మంది. కానీ ఇప్పుడు అక్కడ కూడా అహజ్యా తర్వాత నెక్స్ట్ రాజ్యం ఏళ్ళటానికి ఎవరు ఉండరు, మనం చెప్పాం. అహజ్యా తర్వాత రాజ్యం వెళ్ళింది ఎవరు చెప్పండి? అహజ్యా తర్వాత యోధా దేశంలో అహజ్యా తర్వాత రాజ్యం వెళ్ళింది ఎవరు? చూసి చెప్పకాకండి, అరగప్పు షీట్ చక్క ముందు పెట్టుకుని అక్క చెప్తుంది, మీకు ఎంతవరకు గుర్తుందని. అహజ్యాకి ఇంటి వారు ఎవరు లేరు కాబట్టి ఎవరైతే ఎక్కారు? అతల్య. ఆమె కూడా చేసి మొత్తం రాజకుమారులు చంపింది కదా, చంపితే ఎవరు లేరు కాబట్టి ఆమె సింహాసనం ఎక్కింది. అంటే ఇప్పుడు అహజ్యాకు సంబంధించిన వాళ్ళందరూ ఏమైపోయారు? అందరూ చనిపోయారు. అతని శేషం కూడా లేదు. చూసారా, అహజ్యా శేషము లేదు, ఆహాబు శేషము లేదు. కాబట్టి అందుకే అక్కడ అహజ్యా శేషం లేదు కాబట్టి అక్కడ రాయబడింది అహజ్యా కుమారులు ఎవరు లేరు కాబట్టి అతల్య ఎక్కినట్టుగా మనం యోధారాజుల చరిత్రలో అహజ్యా గురించి చెప్పేటప్పుడు చెప్పాను. అహజ్యా తర్వాత అతల్య దేశం వెళ్ళింది. తర్వాత అతల్య తర్వాత ఎవరు వచ్చారు? యోవాషు వస్తాడు. అంటే అతను కుమారుడు ఒకటి దాచిపెట్టింది కనుక దాదని కూడా చెప్పాను. మళ్ళీ దాంట్లో డైవర్ట్ అయిపోయింది, మీకు గుర్తుకు రావాలని చెప్తున్నా. దాచిపెడితే అట్లా ఆయన రాజు అవుతాడు. కానీ ఇప్పుడు మనకేమర్థం అవుతుందంటే ఈ అహజ్యా సంబంధించినటువంటి 42 మందిని కూడా యెహూ చంపేశాడు. కాబట్టి ఇది కూడా అయిపోయింది. కాబట్టి యెహోరామును చంపాడు, రెండోది అహజ్యాను చంపాడు, మూడోది యెజెబెలును చంపాడు, నాలుగోది ఆహాబు యొక్క 70 మంది పిల్లలు చంపాడు, ఐదోది ఆహాబు యొక్క రక్త సంబంధులు కానీ నియమించిన యాజకు ఎవరిని పెట్టాడు వాళ్ళని చంపేశాడు, ఆరోది వచ్చేసి అహజ్యా యొక్క బంధువులు, అహజ్యా యొక్క సహోదరులు, రాణి కుమారులు, మేము రాణి కుమారులం, రాజకుమారులు చోటకి వెళ్తున్నప్పుడు 42 మంది కూడా చంపేశాడు. కానీ ఇప్పుడు యెహూ అంతా కూడా ఒకరి తర్వాత ఒకరిని వేటాడుతున్నట్టుగానే ఉంది యెహూ యొక్క జీవితం. కాబట్టి మరి ఇతని పరిపాలన తర్వాత మనం చూస్తాం, కానీ ఇది మాత్రం రాజైన తర్వాత మాత్రం దేవుడు చెప్పిన రీతిగా చక్కగా అమలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు 6 మంది అయిపోయారు. నెక్స్ట్ 7వది ఎవరంటే ఎవరెవరైతే బయలుదేవతను సేవిస్తున్నారో, బయలు ప్రవక్తలుగా ఉన్నారో ఆ గుళ్ళోకి వెళ్తాడు. గుళ్ళోకి వెళ్ళి కనుక ఇక్కడ ఎవరైతే యెహోవా భక్తులు ఉన్నాడో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాలంటారు. యెహోవా భక్తులందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుడి లోపల వచ్చి అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలు అందరినీ కూడా ఆయన హతము చేస్తాడు. చూడండి మనం చూసామంటే ఆ మాట ఇదే 2వ రాజులు
9వ అధ్యాయం 2 రాజులు 10వ అధ్యాయము 19-20 వచనాలు. 2 రాజులు 10వ అధ్యాయం 2 రాజులు 10వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ, వాని భక్తులందరినీ, వాని యాజకులందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనుక రాని వాడెవడు వాడు బ్రతుకనియనని చెప్పాను. అయితే బయలునకు మొక్కు వారిని నాశనం చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. మరియు యెహూ బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞయగా వరాలగున చాటించిరి. యెహూ ఇశ్రాయేల్ దేశం అంతట్లోనికి వర్తమానాలు పంపించగా బయలునకు మొక్కు వారందరూ వచ్చి రానివాడు ఒకడును లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయింది. అప్పుడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మొక్కు వారికి అందరికి వస్త్రములను బయటికి తెప్పించుడని చెప్పగా వారు తెప్పించెను. యెహూయు రేకాబు కుమారుడు యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహూ అంటున్నాడు, యెహోవా భక్తుల్లో ఒకరినైనిచ్చుట మీ యొద్ద ఉండనీయక బయలునకు మొక్కువారు మాత్రం ఉన్నట్లు జాగ్రత్త చేయడని బయలునకు మొక్కువారితో ఆజ్ఞ ఇచ్చాను. ఆ బలులు దహన బలు అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూ 80 మంది బయట కావలి ఉంచి, నేను మీ వశమును చేసిన వారిలో ఒకడైనా తప్పించుకొని పోయిన వాని ప్రాణమునకు బదులుగా వాని ప్రాణం బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణం తీతని వారితో చెప్పి ఉండెను. దహనములు అర్పించి సమాప్తి కాగా యెహూ మీరు లోపల తెచ్చి ఒకడైనా బయటకు రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతో చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలి వారు అధిపతులను వారిని బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయి బయలుగుడి అని నిలువు విగ్రహములను బయటకు తీసుకుని వచ్చి వాటిని కాల్చి వేసిరి. మరి బయలు ప్రతిమను గుడిని కింద పడగొట్టి దాన్ని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఈ ప్రకారం యెహూ బయలు దేవతను ఇశ్రాయేలు మధ్య ఉండకుండా నాశనము చేశాను. కాబట్టి గమనించామండి. ఇప్పుడు నెక్స్ట్ 7వదిగా అతను వేట ఎవరి మీద అంట చెప్పండి, ఎవరంట? 2 రాజులు 10వ అధ్యాయం మనం చూసామంటే మరి 19వ వచనం నుంచి మనం చూస్తాం కదా. బయలు దేవతను సేవించేవారు ఎవరంటే వీళ్ళంతా కూడా ఒకటి కపటోపాయంగా దేశం అంతా ఒక చాటింపు వేశాడు. బయలు దేవతకు బలి అర్పిస్తున్నాము, అందరూ రావాలి, ఎవడు రాడు వాడు సంగం చూస్తా అన్నాడు. అక్కడ అందరూ వచ్చారంట. బయలుదేవత అందరూ వచ్చిన తర్వాత లోపల వచ్చిన తర్వాత బయట కొంతమందిని పెట్టి నేను యెహోవా ప్రవక్తలు అంటాను, వాళ్ళందరూ వెళ్ళిపోతారు, మిగతా బయలు మొక్కేవారు మాత్రం ఎక్కడ ఉంటారు? లోపల ఉంటారు. అప్పుడు నేను చంపమన్నప్పుడు ఏం చేయాలి? బయట ఉన్నవారు లోపలికి వచ్చి అందరినీ చంపాలి. ఎవడో తప్పించుకుని పోయాడా మీ సంగం చూస్తాడు. చూడండి, బయట ఉన్నటువంటి 80 మంది ఏం చేశారంటే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే భయభక్తులు కలిగిన వారు యెహోవా భక్తులు ఉన్నారో మీరు వెళ్ళిపోవచ్చు అనగానే యెహోవా దేవుని సేవించేటి వారు అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. లోపల మిగిలింది ఎవరంట? బయలుదేవతను సేవించేవారు. అప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ చూడండి వరుస పెట్టి వచ్చిన మొత్తాన్ని కూడా సంహరించాడు. తర్వాత బయలుదేవతను ఆ గుడి ప్రతిమను కూడా మొత్తం కూడా ధ్వంసం చేశాడు. కనుక బయలుదేవత లేకుండా ఏం చేశాడు చెప్పండి? యెహూ ఇశ్రాయేల్ దేశంలో పూర్తిగా అంటే బయలుదేవతను, బయలుకి మొక్కువారును, బయలుని సేవించి పూజించిన ఆహాబు, యెజబెల్ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా యెహూ ధ్వంసం చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు నిజంగా యెహూ ఎంత చక్కగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినట్టుగా మనకు కనబడుతుంది. ఆ రీతిగా బయలుదేవతను పూర్తి నిర్మూలన చేయటానికి యెహూ దేవుని చేత వాడబడిన ఒక సాధనంగా ఉన్నాడు. కాబట్టి మనకి వీటి ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే దేవుడు తన ప్రణాళికలో తన సొంత సమయంలో తన కార్యాలు తన ప్రజల పక్షంగా నెరవేరుస్తాడు. కనుక ఒక టైం ఉంటుంది. చూడగా కొన్నిసార్లు మనము నిరాశపడుతూ ఉంటాం, ఇంకా నా జీవితంలో అవటం లేదు కదా, ఈ వాగ్దానం ఇచ్చిన వెంటనే అయిపోవటం లేదు కదా. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాగ్దానం ఇచ్చిన వెంటనే నెరవేరాలి. కాబట్టి కొన్నిసార్లు మనకి దేవుడు ఇచ్చిన వెంటనే చెప్పినప్పుడు కూడా కొన్నిసార్లు టైం పడుతుంది. ఉదాహరణ చూడండి, అబ్రహాముకి వాగ్దానం దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? ఇస్సాకు పుడతాడని 75వ సంవత్సరాలు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? 75. 75వ సంవత్సరాలు ఇచ్చాడు, నీ కుమారుని ఇస్తాను. కానీ అబ్రహాం పుట్టింది ఎప్పుడు? ఇస్సాకు 100వ సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది?
25 సంవత్సరాలు. నిజంగా మనకి 20 సంవత్సరాలు ఓపుకుందా? వాగ్దానం ఇచ్చి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు దేవుడు మర్చిపోయాడు లేక దేవుడు వాగ్దానాలు గుర్తులేదనుకుంటాం. దేవుడికి ఏం మర్చిపోడు, ఆయనకి అన్ని కూడా ఉంటాయి. ఆయన ప్రణాళిక ఉంది, ఆయన సమయం ఉంది. ప్రతిదానికి ఒక సమయం కలదు. లోకంలోనే చూడండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, పలానా పని క్యాస్ట్ సర్టిఫికేట్ 3 రోజులు, లేకుంటే ఇంటి కొలత 6 రోజులు, భూమి కొలత 60 రోజులు, మొత్తం అక్కడ చార్ట్ వేసి పెడతాడు ప్రిపేర్. కనుక అదన్నా కొంచెం కింది మీద అవుతుంది కనుక వాళ్ళేడు వీళ్ళేడు అని చెప్పి తిప్పుతూ ఉంటారు. కనుక ఎంఆర్ ఆఫీస్కి వెళ్తేనే సరే మాకు అర్జెంట్ కుదరదా, బయట బోర్డు చూసుకోపో అంటాడు. ఆ బోర్డు మీద చార్ట్ వేసి పెట్టి ఉంటాడు. కనుక ఏ పని ఎన్ని రోజులు కనుక దాని మీద కనబడుతుంది. కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ వెంటనే ఇచ్చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ 2 రోజులు 3 రోజులు పడుతుంది. అంత పలానా ఇంటి కొలత 1 వారం పడుతుంది. భూమి కొలత ఒక 60 రోజులు పడుతుంది. ఎందుకంటే సరే దగ్గర అందరూ రావాలి, చుట్టుపక్కల పిలవాలి కదా. అంటే ప్రతి దానికి కూడా ఏముంది, వాళ్ళకి ఒక సమయాన్ని కేటాయించారు. కనుక అలాగే దేవుడి సమయంలో కూడా మనకి ఇచ్చిన వాగ్దానాలు కానీ దేవుడు మనం వాడుకునే విషయం కానీ దేవుని ప్రణాళికలో ఉంది. ఆ టైం దాకా మనము వేచి ఉండాలి. కనుక వేచి ఉండాలి. కానీ ఇక దేవుడు మర్చిపోయాడు, మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు నన్ను ఎందుకు వాడుకోవటం లేదు, కనుక నాకు ఎంత నేను ప్రిపేర్ అయ్యాను, నేను ఎంత సిద్ధంగా ఉన్నాను అని అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు యెహూ అలా అనుకుంటే బహుశా ఇప్పుడు యెహూ ఇన్ని కార్యాలు చేసేవాడా? కాబట్టి యెహూను ఒక బాణముగా సాధనముగా చేసి ఒక అంబుల పొదులో మూసిపెట్టి ఇప్పుడు సమయం వచ్చినప్పుడు బయట తీస్తున్నాడు. అద్భుతంగా వాడుతున్నాడు యెహూను. కాబట్టి యెహూ నేర్పించే పాఠం మొదటి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నప్పుడు ఆయన సమయం వరకు మనం ఏం చేయాలి, వేచి ఉండాలి. అందుకే బైబిల్ ప్రతి దానికి సమయము కలదు. అపోస్తలుల 3వ అధ్యాయంలో రాయబడింది, కుదురుబాటు కాలములు వచ్చును. ప్రతి దానికి ఒక కుదురుబాటు కాలం ఉంది. కాబట్టి ఆ సమస్యను కుదురుస్తాడు, ఆ సమస్య తీరుస్తాడు. కాబట్టి అప్పుడు దాకా మనము ఓపికతో వేచి ఉండాలి, కానీ నిరాశ పడకూడదు. కనుక నిరాశ చెందకూడదు అనే విషయాలు మనము ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రీతిగా ఇప్పుడు వీళ్ళందరినీ సంహరించాడు. కాబట్టి ఇప్పుడు యెహోరామును చంపాడు, అహజ్యాను చంపాడు, యెజెబెల్ చంపాడు, ఆహాబు యొక్క 70 మంది కుమారు చంపాడు, ఆహాబు రక్త సంబంధాలు చంపాడు, చివరికి అహజ్యా యొక్క సహోదరులు వాళ్ళ సంబంధించిన వాడు చంపాడు, చివరికి బయలుదేవ సంబంధించిన వాడు కూడా చంపించాడు. అయితే ఇప్పుడు యెహూ కూడా మంచివాడేం కాదు. కనుక ఇన్ని కార్యాలు చేసినప్పుడు కూడా దేవుడు అద్భుతంగా యెహూను వాడుకున్న యెహూ కూడా దేవునికి ఇష్టంగా లేడు. ఒకసారి బక్సంగులు మనం విన్నప్పుడు, బక్సంగులు అంటే ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తర్జుమా చేయాలి. దిమోత్ అంకుల్ చెప్తా ఉన్నప్పుడు అంకుల్ దగ్గర ఉన్నాం కాబట్టి చాలా సంగతులు విన్నాం. అప్పుడు తర్జుమా చేయాలంటే అక్కడ తర్జుమాకి ఎవడు లేడంట. వాడు ఫుల్గా తాగున్నాడంట. ఒక గ్రామంలో వాడికి 2 భాషలు వచ్చంట. అంటే ఇప్పుడు బక్సంగులు చెప్పి మాట్లాడే భాష తర్జుమా చేయడానికి వాడికి వచ్చి ఎవరికి రాదంట. ఆ బక్సంగా చెప్పాడంట, వాడు తాగున్నాడు బ్రదర్ అంటే ఆ పర్వాలేదు తీసుకురాడు అన్నాడంట. తీసుకొస్తే అద్భుతంగా బక్సంగులు చెప్తా ఉంటే అతడు ఏం చేశాడు, తర్జుమా అంకుల్ చెప్పిన మాట అంతా తర్జుమా చేశాడు. చాలా మంది రక్షణ పొందారు, కానీ వీనికి రక్షణ లేదు. ఎవరికి? తర్జుమా చేసిన వాడికి. దేవుడు వాడుకుంటాడు. కాబట్టి నీకు రక్షణ ఉన్నా లేకపోయినా ఆయన పని కోసము వాడుకుంటాడు. ఇప్పుడు యెహూను కూడా ఏం చేశాడు, వాడుకుంటున్నాడు. కనుక నువ్వు సరిగా లేకపోయినా కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనం ఎంత భక్తిగా ఉన్నాను కాబట్టి నా ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతాయి అనుకోవద్దు. కనుక మనం మంచివాళ్ళం అని కాదు. కనుక దేవుడు తన పనిని నెరవేర్చుకోవడం కోసం ఎలాగైనా సరే ఆయన పని నెరవేర్చుకుంటాడు, ఎవరి ద్వారానే సరే. అంత మాత్రాన వాళ్ళు భక్తి పరులు అనుకోకూడదు. కనుక కొన్నిసార్లు భక్తి పరులుగా నెరవేర్చే సంతోషమే, కానీ అందరూ భక్తి పరులు కూడా కాదు. కనుక ఎందుకంటే ఇశ్రాయేలుతో అంటాడు, కనుక ఇశ్రాయేలు ప్రతి మీలో నీతి లేదు, యథార్థత లేదు. మీరు ఆ కనాన్ దేశం పోయిన తర్వాత మేము చాలా మంచివాళ్ళం కాబట్టి మా కనాన్ దేశం ఇచ్చారు అనుకోవద్దు. మీరు కూడా మంచివాళ్ళేమి కాదు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివామంటే వాళ్లే మంచోళ్ళు కాదంటే ఇశ్రాయేలు ప్రజలే. కనుక కనాన్ దేశం పోయిన తర్వాత అతిశయిస్తారేమో. కాబట్టి జాగ్రత్త, మేము మంచి వాళ్ళం అని మీరు అనుకోవద్దు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాము. నీ దేవుని యెహోవా నీ ఎదుటిని వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశంలో స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతలను బట్టి యెహోవా నీ ఎదుటిని వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు ఆ దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థ అయిన హేతువు కాదు. ఈ జనముల చెడుతను బట్టి యెహోవా నీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడిని యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఆ కనాన్ దేశం పోయిన తర్వాత మా నీతిని బట్టి
మా హృదయ యథార్థతను బట్టి మేము వెళ్ళాం అనుకోవద్దు. ఎందుకంటే మీలో కూడా మంచివాళ్ళు ఏం కాదు, మీరు కూడా నీతిమంతులు ఏం కాదు. ఎందుకంటే ఎన్నిసార్లు మీరు శోధించారు? ఇశ్రాయేలు ప్రజలు సామాన్యమైన ప్రజల, లోబడంలోని ప్రజలు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? వీరు లోబడంలోని ప్రజలు, మాట వినని ప్రజలు. ఒక సందర్భంలో మోషే, నీ ప్రజలు చెడిపోయారంటారు. ఎవరి ప్రజలంట? నీ ప్రజలు. మోషే ప్రజల, మోషే తీసుకొచ్చాడు బయటికి. అంటే దేవుడు కోపం వచ్చి అంటాడు నీ ప్రజలు అని అంటాడు. కనుక అలాంటి ప్రజలు వాళ్ళు, దుఃఖపెట్టిన వాళ్ళు, ఎన్నోసార్లు తిరుగుబడి చేసిన వాళ్ళు, నీళ్ళు లేకపోతే సనగటమే, ఆహారం లేకపోతే సనగటమే. కనుక ఎన్నిసార్లు దుఃఖపెట్టారు, అరణ్యం ఎన్నో ఆయన మీద తిరగబడ్డారు. కాబట్టి సామాన్యులు కాదు వాళ్ళే. కనుక మోషేని పిండేశారన్నమాట. కానీ ఇప్పుడు అంటాడు మీది ఆ దేశం పోయిన తర్వాత మేము నీతిమంతులం కాబట్టి మంచివాళ్ళం కాబట్టి వెళ్ళాం అనుకోవద్దు. మీలో నీతి లేదు, హృదయ యథార్థత కూడా లేదు. మరి ఎందుకు ఇచ్చానంటే 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఆ జనులు చెడుతనం. ఆ జనులు ఎలాంటి వాళ్ళంట? వాళ్ళు భయంకరమైన కార్యాలు చేస్తున్నారు ఆ ప్రాంతంలో. అగ్నిగుండాలు పిల్లల్ని దాటిస్తున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, ఎన్నో అఘాయిత్యాలు, భయంకరమైన కార్యాలు ఆ కణాల్లో వాళ్ళు జరిగిస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెడుతనం కాబట్టి వాళ్ళు నిర్మూలన చేయాలనుకున్నాను, మొదటిది. రెండవది, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఏం చేశాను? ప్రమాణం చేశా. ఎక్కడ తీసుకెళ్తానని? కణాన్ని తీసుకెళ్తాను. కనుక వాళ్ళకి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి తీసుకెళ్తున్నాను, కానీ మీరు మంచివాళ్ళు కాదంటాడు దేవుడు. నిజంగా ఇశ్రాయేల్లోనే మంచివాడు లేకపోతే అసలు లోకల్ మంచివాడు ఎవడు? అందుకే రోమ 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతకవాడు లేడు, అందరూ త్రోత ఏకముగా పనికి మాలిన వారైనా రాయబడింది. అందుకే మొదటి రాజులు 8:46 రాయబడింది పాపము చేయని వాడు ఒక్కడూ లేడు. ప్రసంగి గ్రంథం 7:20 రాయబడింది పాపము చేయక మేలు చేయుచుండే నీతిమంతుడు భూమి మీద ఒక్కడూ లేడు. కనుక అందుకే రోమ 3:20 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుని నుంచి మహిమను పొందలేకపోతున్నారు. పౌలు కూడా అంటాడు, పౌలు ఎక్కడ మంచోడు అని చెప్పుకోవాలి. రోమ 7 అన్నాడు నా శరీరం అని మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. రోమ 7:18 పౌలు అన్నాడు నా శరీరం మంచిది లేదు, ఇది మరణకరమైన లోక శరీరం ఎవడు నన్ను విడిపిస్తాడు? మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయగోరని కీడే చేస్తున్నా. కానీ దీన్ని బట్టి చూస్తే లోకంలో మంచివారు ఎవరు లేరు. అందుకే ఒక కవి పద్యం రాశాడు, పాముకేమో విషము తల్ల ఉంటుందంట, తేలికేమో తోకలో ఉంటుందంట, మానవుడేమో నిలువెల్ల విషయమే. కవి రాశాడు, బైబిల్లో కూడా చెప్పాడు. కనుక ఏమన్నాడు? యెషయా 1వ అధ్యాయంలో ఈ పిల్లల్ని పెంచాను గొప్పవాన్ని చేశాను, నా మీద తిరుగుబడి ఉన్నారు. కనుక ఇది దుష్ట సంతానము, పాపిష్టి జన్మము, చెరుపు చేయి పిల్లలు. కాబట్టి లోబడలేని ప్రజలు. వీళ్ళకంటే ఆ ఎద్దు మేలు, ఎద్దు తన కామందును ఎరుగును, గాడి తన సంతానాన్ని దొడ్డి తెలుసు. నా ప్రజలకు తెలివి లేదు, దుష్ట సంతానము, చెరుపు చేయి పిల్లలు. కానీ అరికాలు మొదలు నడినట్టు వరకు వ్యాధి కలిగి ఉన్నారు. ఎక్కడ చూస్తే పచ్చి పుండ్లు, పిందబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తని చేయబడలేదు. ఇది మానవుని యొక్క స్థితి. కాబట్టి ఇలా చూసామంటే ఎవరు మంచివాళ్ళు కాదు. ఇప్పుడు ఏందని చెప్తానంటే ఇన్ని కార్యాలు దేవుని ఆజ్ఞ ప్రకారం చేసినప్పటికి కూడా యెహూ మంచివాడేం కాదు. ఎట్లా జీవించాడంట, అత ఎలా చనిపోయాడు? 2వ రాజుల గ్రంథం 2వ రాజులు 9వ అధ్యాయం చూడండి. ఇన్ని కార్యాలు చేసిన వాడు పాపాన్ని విడిచిపెట్టలేదు. కనుక ఇన్ని కార్యాలు చేసిన వాడు పాపాన్ని విడిచిపెట్టలేదు. 2వ రాజులు 9వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము మనం గమనించామంటే 29వ వచనం. 2వ రాజులు 10వ అధ్యాయము 29వ వచనం. అందరు చదవండి. 29. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడు యెరోబోము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను స్థలమందున దూడలను అనుసరించుట. చూసారా? ఇన్ని చేసినవాడు, బయలుదేవత చంపించిన వాడు, వీటిని ఎందుకు మళ్ళీ వదులుకోలేదు? ఇవి పాతవి ఫస్ట్ సాగుతున్నాయి. కాబట్టి కొంతమందికి పురాతనమైన అంత ఈజీగా పోవు. మాతో కూడా ఒకటి బాప్తిజం తీసుకుంటే రేపు బాప్తిజం అని ఈరోజు సిగరెట్ తాగుతున్నాడు. అన్న రేపు బాప్తిజం అంటే రేపు మానేస్తా అన్నాడు. వచ్చి నాతో పాటు మునిగాడు. కనుక మునిగిన తర్వాత మొదటి వారం చక్కగా తెల్ల బట్టలు వేసుకున్నాడు, పాస్ట్ గారి లాగా మొదటి లైన్లో కూర్చున్నాడు, ఆరాధన చేసాడు, బల తీసుకున్నాడు, సంతోషం. 2వ వారం మందిని మానేశాడు. ఏమైందని మేమంతా పోతా ఉంటే అప్పుడు ఈ సీడీలన్నీ లేవు. అప్పట్లో టేబుల్ రికార్డు పెట్టేవాళ్ళు, పాటలు వినేవాళ్ళు. టేబుల్ రికార్డు పెట్టుకుని మంచిగా సినిమా పాట వింటా ఉన్నాడు. మమ్మల్ని టక్కున లేసి అది బంద్ చేసి అన్న ఇప్పుడే పెట్టుకున్నాను అన్నాడు. కంగారు పడి ఏమైనా మంది కావాలంటే మంది రాలేదు. నెక్స్ట్ వారం వచ్చినప్పటికి ఏం చేశాడంటే ఇక సిగరెట్టే తాగుతా ఉన్నాడు. చూడండి ఎట్లా ఉందో. అంటే కొంతమందికి అంత ఈజీగా పోవు, కానీ అంత ఈజీగా పోవు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే సిగరెట్ మానేసిన వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వస్తూ ఉంటే అబ్బంటే ఒక్క తమ్ము పిలిచి ఎంత బాగుండు, కొంచెం లాగ్ ఎక్కడ పీగుతూ ఉంటాయి లోపల, అంత ఈజీగా పోవు.
కాబట్టి అంత అంత సామాన్యంగా కొంతమందికి అంటే ఆ పాత వెంట పడుతూనే ఉంటాయి. అందుకే ఒక భక్తుడు అంటాడు, యేసు రక్తం చేత కడగబడటానికి దినానికి 10,000 సార్లైనా సరే నేను కడుక్కోవటానికి ఇష్టపడుతున్నా. కారణం ఏంటి? మనకు తెలియకుండానే మాలిన్యము, మనకు తెలియకుండానే మురికి, మనకు తెలియకుండానే చెడు తలంపులు లోపల వస్తూనే ఉంటాయి. అందుకే ప్రతి దినం మన ప్రభు రక్తం చేత ఏం చేయాలి? కడగబడాలి. అందుకే ప్రతి దినం ప్రభు నేను పాపిని కట నన్ను కడుగు అని కడుక్కుంటే తప్ప. చూడండి, ఒక వారం రోజులు ఇక్కడంతా తలుపులేసి పెట్టామనుకోండి, లోపల ఎట్టా ఉంటుంది? మీ నడవనంతా దుమ్ము మీద మన పాద ముద్రలు దాంట్లో కనబడతా ఉంటాయి. ఒక్క వారానికి, నెల అయితే ఇంకా అంత పెరిగిపోయి ఉంటుంది. మరి హృదయంలో తలంపుల్లో కూడా ఏ రోజు ఆ రోజు కడుక్కోకపోతే ఏమైపోయింది? మొత్తము ఆ పేరుకిపోయి భక్తుడు అంటాడు, నా దోషం నా తల వెంట్రుకలకు మించి ఉన్నాయి. కాబట్టి ప్రతి దినము కూడా ప్రభు సందుకు వచ్చినప్పుడు ప్రభా నన్ను కడుగని మనం కడగబడాలి. కానీ ఇప్పుడు ఇన్ని కార్లు చేసిన వాడు ఏం చేశాడంట? దాను బేతెలు ఏముందని చెప్పాం, దూడలు, వాటిని అనుసరించుట మానలేదు. కానీ చూసారా ఎంత భయంకరం? ఈ బయలుదేరత నిర్మూలన చేసిన వాడు యెహోవా దేవుడి చేత ఏలియా అభిషేకించాడు. రెండోసారి అభిషేకించింది ఎవరు? ఎలీషా అభిషేకించాడు. వాళ్ళ ద్వారా ఇన్ని అద్భుతాలు చేసిన వాడు, వాళ్ళ ద్వారా నీకు చెప్పబడినప్పుడు యెహోవా దేవుడిని ఎరిక్కోడా నువ్వు వాటిని మానలేదు అంటే అర్థమైందంటే యెహూ పాపాన్ని విడిచిపెట్టలేదు. చూసారా, యెహూ ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ఈ దినాల్లో కూడా అనేక మంది సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, విశ్వాసాలు కావచ్చు, ఎన్నో మంచి బోధలు చేయొచ్చు, వాక్యాలు చెప్పవచ్చు. ఇంకా కొంతమందికి కొన్ని పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి వాటిని విడిచిపెట్టరు, అద్భుతాలు చేస్తారు, వాక్యాలు చెప్తారు. కనుక ఆ దేవుని సేవ జరుగుతూనే ఉంది, కానీ లోపల అది విడిచిపెట్టరు. చర్చ లోపల విడిచిపెట్టరు. కానీ యెహూ యొక్క పరిస్థితి అలాగే ఉంది. పైకి అద్భుతాలు కనబడుతున్నాయి, కానీ దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చిన వాడు కనబడుతున్నాడు, కానీ లోపల ఉన్న పాపాన్ని విడిచిపెట్టలేదు. చూసి ఎంత భయంకరము. ఇంకేం చేశాడు చూడండి, 29లో దానులో బేతెలటువంటి బంగారు దూడలను అనుసరించుట మానలేదు అంటే వాటిని సేవిస్తూనే ఉన్నాడు. తర్వాత 30 వచ్చాను, కావున యెహోవా యెహూతో ఇలాగ సెలవిచ్చాను, నీవు నా హృదయ ఆలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులో చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చు గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులవుదురు. అయితే దేవుడు ఎంత మంచివాడంటే ఎంత తప్పిపోయినా సరే యెహూతో ఏమంటాడు, యెహూ నువ్వు నా ఆలోచన అంతా చేసావయ్యా, నేను ఏమనుకున్నాను మనసులో నేను చెప్పిందంతా కూడా తూచే తప్ప నెరవేర్చి ఏం నెరవేర్చావు? ఇవన్నీ కూడా చెప్పాడు కదా ముందే. నువ్వు రాజైన తర్వాత ఏం చేయాలి? ఆహాబు సంతతిలో అలుపులు కానీ ఒక్కడి కూడా మిగలకూడదని చెప్పా. కాబట్టి నేను చెప్పిందంతా చేశావు. కానీ నా హృదయ ఆలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబాలకు తీసి నా దృష్టి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చావు. ఇప్పుడు నా కోపం చల్లారింది, ఆహాబు సంతతి పూర్తిగా నిర్మూలమైపోయిందయ్యా. కనుక నా హృదయ ఆలోచన అంతా చేసాయహు. కాబట్టి ఇప్పుడు కృతజ్ఞత ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ సింహాసనం మీద నీ కుమారులు ఎంతమంది ఎన్నో తరం అంటే ఎంతమంది రాజులు అవుతారు? 4 అవుతారు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో 4 ఎవరన్నా తండ్రి తాత రాజు అయిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి. మొట్టమొదటి రాజు ఎవరు? యెరోబు. ఆయన తర్వాత నాదాబు. ఇద్దరితో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ బయష్ తర్వాత వాళ్ళతో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ అట్లా చూసి ఇప్పుడు 4వ తరం వరకు ఏలిన వారు ఇశ్రాయేల్ చరిత్రలో యెహూ యొక్క పిల్లలే. కాబట్టి దేవుడు చేసిన దానికి కృతజ్ఞతగా ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు. యెహూ నువ్వు చేసావు కాబట్టి నా ఆలోచన బట్టి నేనేం చేయాలంటే నీ పిల్లలు 4వ తరం వరకు తర్వాత వాళ్ళు కూడా నిర్మూలం అవుతారు, కానీ 4వ తరం వరకు అనుకరిస్తా అని చెప్పేసి అట్లా చెప్పాడు. చివరికి యెహూ ఎట్లా చనిపోయాడంటే ఎట్లా జీవించాడంటే చూడండి 31 వచ్చును 10:31 2వ రాజులు చదవండి. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయడం కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలు యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకును శ్రద్ధాభక్తులు లేనివాడాయను. చూసారా, బంగారు దూడలు సేవించడమే కాదంట, పూజించడమే కాదు, యెరోబాము ఏ పాపం చేశాడో వాటిని తూచే తప్పకుండా ఏ మాత్రము కూడా తీసిపోకుండా యెరోబాము ఎలా చేశాడో ఏ మాత్రమును కూడా దానికి తక్కువ చేయకుండా అలా జీవించి యెహోవా నియమించే ధర్మశాస్త్రం అంటే ఎట్లా అంట పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడు ఆయన. కనుక భయభక్తులు లేకుండా అయిపోయింది. కనుక యెహూ యొక్క భక్తి ఎలా ఉందంటే కనుక పైకి మాత్రం భక్తిగా ఉంది, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారిగా.
కానీ ధర్మశాస్త్రాన్ని పూర్ణ హృదయంతో అనుసరించడానికి శ్రద్ధ భయభక్తులు లేవు. కాబట్టి నువ్వు భక్తి లేని వాడవయ్యా అంటే ఒక విధంగా ఈ యెహూకి వ్యక్తిగతమైన సాక్ష్యం కూడా లేదు. కనుక ఏమైపోయిందంటే నువ్వు దానులో బేతున్నటువంటి బయలు దూడలను అనుసరించుట మానలేదు. రెండోది, యెరొబోము చేసినట్లుగా ఏమాత్రమును నువ్వేం తగ్గలేదు. యెరొబోముకి వాడు ఎట్ట చేశాడు, నువ్వు కూడా అట్టగా అనుసరించావు ఏమాత్రం చేయకుండా. తర్వాత యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎట్లా అంటే పూర్ణ హృదయంతో అనుసరించడానికి శ్రద్ధాభక్తులు లేని వాడిగా చనిపోయాడు. కాబట్టి నిజంగా దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యము ఎట్లా ఉండాలి, పూర్ణ హృదయంతో అనుసరించాలి మనం. కనుక శ్రద్ధ భయభక్తులతో చదవాలి. అందుకే భక్తంకులు చెప్పేవాడు ఎట్లంటే మోకాళ్ళ మీద ప్రమాణాలు కూడా ఏం చేపిస్తారు, ప్రతి దినం ఉదయకాలం లేచి మోకాళ్ళ మీద ఉండి మేము బైబిల్ చదివి బైబిల్ ముగించేదని ప్రమాణము చేయుచున్నాం. భార్య భర్తలు ఇచ్చే ప్రమాణాల్లో ఒక ప్రమాణం ఏంటి చెప్పండి, ప్రతి దినం బైబిల్ ఎక్కడంట మోకాళ్ళ మీద చదువుతామని. కనీసం కూర్చున్నా చదివితే బాగుండు, కనుక మోకాళ్ళ మీద పోయింది. ఇది నెట్ అయిపోయిందంటే పొద్దున్నే లేవగానే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోతారు, కళ్ళు మూసుకుని ప్రభు నిన్ను దీవించగా ఆగిపోయింది వెళ్ళిపోతారు డ్యూటీ అనమాట. పాపం టైం లేదు, బిజీ అనమాట. కనుక ఇంట్లో డిష్ అవుతా ఉంటుంది పొద్దున్న లేస్తే. కనుక పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, భర్త డ్యూటీకి వెళ్ళాలి, ఏమి వెళ్ళిపోవాలి. కాబట్టి ఎంత హడావుడి. కనుక ఎట్లయిపోయిందంటే ధర్మశాస్త్రాన్ని పూర్ణ హృదయముతో అనుసరించడానికి లేదు. కనుక ఎట్లయిపోయింది, ఎలాంటి దినాలకు వచ్చేస్తామంటే కనీసం కూర్చొని చదివి ధ్యానం చేయడానికి టైం లేదు. చదవకపోతే ధ్యానం ఎప్పుడు చేస్తాము? కనుక అది చదివితే కదా ధ్యానం చేయటానికి. కానీ ఇప్పుడు ఎట్లయిపోయి, అందుకే 2 తిమోతి పత్రికలో ఈ అంత్య దినాలు ఎట్లా ఉంటారంటే చెప్తా. 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి నుంచి, అంత్య దినములు అపాయకరమైన కాలములు వచ్చిన మనుషులు స్వార్థ ప్రియులు అని ఆరంభించి చాలా విషయాలు చెప్పాడు. అక్కడ కృతజ్ఞత లేని వారు, తల్లిని కవితలు అని చెప్తాం. దాంట్లో ఒకటి ఏంటంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఈ దినాలు చాలా మంది క్రైస్తవులు ఎట్లయిపోయారంటే అంత భక్తి ఉన్నట్టు కనపడతారు. తెల్ల బట్టలు బైబిల్ ఎక్కడ పడ్డ మీటింగ్లు వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళ లోపల ఏమీ లేదంట, శక్తి లేదు. కనుక భక్తి ఉంది, బయట కనపడుతుంది భక్తి. చూసాడు అమ్మ యేసులో భక్తురాలు, కనుక తెల్లగా ఉంది, కానీ తెల్ల చెడ కట్టుకున్న బైబిల్ ఉంది, ప్రతి వారు గుడికి వెళ్తుంది, భక్తి కనపడుతుంది పైకి, లోపల ఏమి లేదంట, శక్తి లేదు. ఒక దెయ్యం కోసం ప్రార్థన చేస్తే నేను పోను అంటది, కానీ ఏంటి పైకి భక్తులు లోపల ఏమి లేదు. లోపల శక్తి ఉంటే కదా భయపడటానికి, మనమే భయపడతాం. ఇప్పుడు కూడా కొంతమంది చూడండి, దయ్యం పట్టినప్పుడు ప్రార్థన చేయాలనుకోండి అందరూ భయపడతారు, పారిపోతారు. ఎందుకు నీకు భయము? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదు అంటాడు కదా యోబు. నువ్వు నిజంగా ఎందుకు భయపడుతున్నావు అంటే నీ లోపల ఏమి లేదు, శక్తి లేదు. నేను కొత్తగా రక్షించబడిన దినాల్లో వెంకటాపురం, భద్రాచలం, పాత్రాపురం అని ఆ కొండ ప్రాంతాల్లో సువార్తకి వెళ్ళాం 2004 సంవత్సరంలో. వెళ్ళినప్పుడు టేకులగూడెం అని ఒక ప్లేస్కి వెళ్ళాం. అక్కడ యోహాను గారిని ఒక ట్రైబే, ఆయన ప్రభువుని నమ్ముకుని సేవ చేస్తున్నాడు. ఆయన చెప్పాడు ముందే, ఒక పెద్ద మారి పట్టిన దయ్యము చాలా ఇబ్బంది పెడుతుంది, ఆ ప్రాంతం అంతా సువార్త చేసిన తర్వాత రాత్రి అక్కడ మీటింగ్ పెడతాము, మీరు చర్చి కాంపౌండ్ ఎంటర్ అవగానే అది ఇబ్బంది పెడతాం ముందే చెప్పాడు మాకు. కనుక అంటే రోజు చూస్తున్నారు కదా, నేను కొత్తగా దేవుని నమ్ముకున్న దినాలు కొత్తగా అప్పుడే ప్రభుని నమ్ముకుంది. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే సువార్త చేసాము. ఇక చూడండి, ఆ కాంపౌండ్ ఎప్పుడైతే గేట్ ఎంటర్ పెట్టామో నాకంటే లావుగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, అతనికి అనమాట దయ్యం పట్టింది. ఇక చూడు రవ్వును పరిగెత్తుకొచ్చేసి కనుక మనుషుల మీదకి వచ్చేసి ప్రార్థన చేస్తా ఉంటే బైబిల్ బ్యాగ్ ఇసిరేస్తుంది, బైబిల్ ఇసిరేస్తున్నాడు. కనుక పట్టుకోవడానికి ఎవరికి భయపడుతున్నాం. నేను కూడా భయపడ్డా, నేను కూడా కొత్తగా నమ్ముకుంది, వాము ఇదేంటి ఎట్లా ఉందని చెప్పేసి విచిత్రంగా భయం అనిపిస్తుంది. అటునలుగు ఇటునలుగు గట్టిగా పట్టుకుని ప్రార్థన చేస్తాను. అందరూ మోకరించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, మధ్యలో కళ్ళు తెరిసి ఏమైద్దో చోటు మీద పడిద్దేమో భయం కదా. చూస్తే లాస్ట్కి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 2-3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత మొత్తం అంతా డల్ అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టాము. భోజనాలు తర్వాత ఆ మందులు పడుకోమంటే ఒట్టు ఆ రాత్రి. ఎందుకు మళ్ళీ ఏమొచ్చిందో రాత్రి చూడు, నిద్ర పడితే ఒట్టు. అంటే లోపల ఎట్లా ఉందంటే మనకి పైకి మాత్రము భక్తి ఉన్నట్టు లోపల ఏంది, శక్తి లేదు. శక్తి ఉంటే ఎందుకు నీకు భయము అంటే ఈనాడు కూడా క్రైస్తవం ఎట్లా ఉందంటే ఆరంభ దినాలు అట్లా ఉంది. కాబట్టి ఈ దినాలు ఎట్లయిపోయిందంటే రాను ఏమైపోయిందంటే భయపడుతున్నా. ఈ పొద్దున్న ఇంటి ముందు కొంచెం నిమ్మకాయ వేసి పెట్టండి కాబట్టి నిమ్మకాయ ఎంటుకలు అవి వేసిన తర్వాత అమ్మో అని చెప్పేసి ఇంత దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకు? భయము. కనుక పిల్లి ఎదురు వచ్చింది, కొంతమంది పిల్లి అమ్మో నల్ల పిల్లి వచ్చిందా, అది ఈరోజు క్యాన్సిల్ మన డ్యూటీ. ఇవన్నీ ఏంటంటే భయాలు. చూసారా, ఇవన్నీ భయాలు మనకున్నాయి. పైకి మాత్రం ఎట్లా ఉన్నాము, భక్తులుగా ఉన్నాం. ఇవన్నీ పోలా. నల్ల పిల్లి వస్తే ప్రయాణం ఆడుకుంటావు,
వెంట్రుకలు ఏమైనా వేస్తే అది దూరంగా పారిపోతావు. ఎక్కడ దయానికి ప్రార్థన చేస్తే దూరంగా పారిపోతావు. ఇవన్నీ ఎవరు ఆచారాలు? ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం. అది చదివి ముగిచ్చేద్దాం. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చదువుకుని మనం ముగించుకుంటాం. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, అన్య జనముల ఆచారమును అభ్యసింపకుడి, ఆకాశమందు దాగపడి చిహ్నములకు జనములు భయపడు, అయితే మీరు వాటికి భయపడకుడి. చూసారా? కాబట్టి అన్ని జనులంట ప్రతి చిహ్నానికి ఏం చేస్తారంట? అమ్మో, సూర్యగ్రహణం ఈ రోజు లోపల బయటికి రాకూడదు, చంద్రగ్రహణం బయటికి రాకూడదు, ప్రతి దానికి భయమే. అది ఎన్ని ఎవరు ఆచారాలు? అన్యజనులకు ఆచారాలు. కాబట్టి వాటిని అభ్యసింపకూడదు. కాబట్టి అందుకే ఈ లోకం మనం దేనికి కూడా భయపడకూడదు. కానీ భయపడకూడదు. కాబట్టి మనం భయపడాల్సింది ఎవరికంటే, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే. ఇది యెషయా గ్రంథం 8వ అధ్యాయం. చూడండి, మనం భయపడాల్సిన దేవునికి, కానీ లోకములకి దేనికి కాదు. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 8:13 చదవండి. సైన్యముల బతుకు యెహోవాయే పరిశుద్ధుడని కొనండి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడడం, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. కాబట్టి మనం భయపడాల్సింది ఎవరికంట? దేవునికి. నేను ఎట్లా ఉన్నాను, నా జీవితం ఎలాగుంది, దేవుడు చూస్తాను, దేవునికి భయపడు. కాబట్టి ఆయన కోసం దిగులు పడు, అప్పుడు దేవుడు మనకి పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. కాబట్టి యెహూ జీవితం ఎట్లా ఉందంటే, పైకి భక్తి గల వాళ్ళు అన్ని చేశాడు, కానీ చెప్పండి, హృదయంలో పాపాన్ని విడిచిపెట్టలేదు, దూడలు పోలేదు, తర్వాత ఏమాత్రం యరొబాము చేసిన వాటిని ఏమి తగ్గలేదు, ధర్మశాస్త్రాన్ని పూర్ణ హృదయంతో అనుసరించాలి, చివరికి శ్రద్ధ భయభక్తి లేకుండా చనిపోయాడు. కనుక అలా చనిపోయాడు యెహూ. కాబట్టి ఇది యెహూ యొక్క చరిత్ర. కాబట్టి ఇంకా పూర్తి చదవాలంటే ఈ 9-10 అధ్యాయాలు 2 దినవృత్తాంతం 22వ అధ్యాయం చదవండి. ఇంతటితో యెహూ యొక్క చరిత్ర మనకి ముగించబడుతుంది. కానీ నెక్స్ట్ యెహూ తర్వాత ఆయన కుమారుడు ఎవరు రాజు ఎలా సేవించాడో వచ్చే మనం అది నెక్స్ట్ ఆ రాజు యొక్క చరిత్ర మనం చూస్తాం. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరి ఇశ్రాయేలు 10వ రాజు యెహూ యొక్క చరిత్ర మేము చూసాం. తండ్రి, యెహూ అంటే ఆయన యెహోవా అని అర్థం. తండ్రి, 5 మంది యెహూలు ఉన్నారు. ఇతడు ఆహాబును నిర్మూలన చేసి అతని సంతతిని రాజవ్వాలని అభిషేకించిన యెహూగా మేము చూసాం. నిజంగా తండ్రి, అతడు అభిషేకించినప్పుడే మీరు చెప్పారు కనుక నువ్వు అభిషేకిస్తున్నాము, అయితే నువ్వు ఆహాబు సంతతిలో గనులు కానీ అల్పులు కానీ రక్త సంబంధం ఎవరు ఉండకూడదని మీరు ముందే చెప్పారు. ఆ రీతికి యెహూ ప్రభా నిజంగా మీ ఆజ్ఞలు పాటించినట్లుగా యెహోరామును చంపాడు, అహజ్యాను చంపాడు, యెజ్బేలును చంపాడు. యెజ్బేలు ఆహాబు యొక్క కుమారులు 70 మంది చంపాడు. తర్వాత తండ్రి ఆహాబు కుటుంబీకులను నిర్మూలన చేశాడు. తర్వాత తండ్రి మరి అహజ్యా యొక్క మరి సంబంధికులను, సహోదరులను వాళ్ళు నిర్మూలన చేశాడు. చివరికి బయలు దేవతను సేవించే వారిని, గుడిని కూడా నిర్మూలన చేశాడు. ఇన్ని కార్యాలు మీరు చెప్పిన మీరు కూడా మీరు సెలవిచ్చారు. నా హృదయ ఆలోచన అంతటి చొప్పున చేశావు యెహూ, కనుక నేను నా యొక్క ఆశ నెరవేర్చావు, నా కోరిక తీర్చావు అని ప్రభు మీరు కూడా యెహూ గురించి పలికారు. తండ్రి, అతనికి చేసిన అతని ఆజ్ఞలు పాటించినందుకు కాను అతని యొక్క 4వ తరం వరకు కూడా సింహాసనం మీద పెడతాను సెలవిచ్చావు. కానీ అయినప్పుడు కూడా యెహూ ఇన్ని కార్యాలు చేసి కూడా ఆ దేవుని ఎరిగి కూడా తండ్రి తను దారుల్లో బేతల విగ్రహాలు, తండ్రి బంగారు దూడలు మానలేదు. అంత మాత్రమే కాదు తండ్రి, యరొబాముకి ఏమాత్రం తీసిపోకుండా ఆ పాపాలన్నీ చేస్తూనే వచ్చాడు. అంత మాత్రమే కాదు ప్రభా, ధర్మశాస్త్రాన్ని పూర్ణ హృదయంతో అనుసరించలేదు, శ్రద్ధ భయభక్తి లేని వాడిగా చనిపోయాడు. నిజంగా మా జీవితాలు కూడా ఈ దినం ప్రభా 2 పాఠాలు యెహోవాలో మేము నేర్చుకోవాలి. మొదటిది ప్రభా, మమ్మల్ని సిద్ధం చేస్తున్నావు, మాకు పరిచర్య ఉంది, పని ఉంది, అయితే ఒకదాన్ని బయట తీసుకొస్తావు, అప్పటి వరకు కూడా మేము అంబుల పొదిలో మూసిపెట్టి దాగి ఉండాలి. ప్రభా, తగిన సమయంలో బయట తీసుకొస్తావని మొదటి ఆత్మీయమైన పాఠం. 2వ తండ్రి యెహోవాగా మా జీవితాలు కూడా పైకి మీ ఆజ్ఞలు పాటిస్తున్నట్టుగా సేవిస్తున్నట్టుగా పైకి భక్తి గల వారికి నీతిమంతులు కనబడుతున్నాం, కానీ లోపల శక్తి లేని వారిగా, ఇంకా పాపాన్ని విడిచిపెట్టని వారిగా నిజంగా ప్రభా యెహూ ఏ రీతిగా అయితే ప్రభా పైకి భక్తిగా ఉండి లోపల పాపాన్ని విడిచిపెట్టలేదో అలాంటి స్వభావం ఈనాడు మా జీవితాల్లో కూడా ఉందని ఒప్పుకుంటున్నాం.
దయతో మనం క్షమించండి, పూర్తి నిర్మూలన చేసి మీ రక్తంతో పరిశుద్ధపరిచి పవిత్రపరచమని, వాక్యాన్ని దీవించమని, నీ ప్రజలు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, మీ దీవెనలతో నింపి నడిపించమని, ఎవరిది రాత్రి ఈ వాక్యాల ద్వారా సరి చేసుకుంటున్నారు, దిద్దుకుంటున్నారు, ప్రభా చక్కబరుచుకుంటున్నారు, వారు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని వందనాలు చెల్లించుకోండి, మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినమ్రగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్. దానమిచ్చే మాతో నుండా అగ్ని పరీక్షలయందు, వాగ్దానమిచ్చే మాతో నుండా అయినను విడువాక కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. అందరికీ ప్రైజ్ లార్డ్.